హలో అండి. మడత చపాతీ రాని వాళ్ళ కోసం మడత చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చపాతీ కొంచెం చేసిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే పిండిని అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ అయితే చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిలో ముంచుకొని చపాతీ చేసుకోవడమే. చూపిస్తాను చూడండి పిండిలోనైతే ముంచుకున్నాను. ఇప్పుడు చపాతీ అయితే చేస్తాను చూడండి. ఇలా చేయడం వల్ల చపాతీ పొంగుతూ చాలా బాగుంటుంది.